సావిత్రి వీళ్ళకి ఇప్పుడు సావిత్రి ఏంటంటే అభినయం కాదు, వాచారం, ఇది ఉంది, వొకాబులరీ, మాట్లాడే డిక్షన్ భాషలో డిక్షన్, ఏ అక్షరాన్ని ఎక్కడ ఒత్తితే ఆ భావం ప్రస్ఫుటంగా పలుకుతుంది, ఏ అక్షరాన్ని ఏ వైపు స్లాంట్ చేస్తే దానికి ఆ భావం ప్రకటిస్తుంది. అవన్నీ వాళ్ళకంతా సాక్షాత్కారం, సరస్వతి కళామతల్లి సాక్షాత్కారం తప్పితే మనం ఒక డైలాగ్ ఇచ్చి మనం మదించి రాస్తాం మంచి డైలాగు. అది ఆవిడ నోటి నుంచి వచ్చేటప్పుడు ఆవిడిచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక కళ్ళు, ఏ పదానికి కళ్ళు ఇలా తిప్పాలి, ఈ అక్షరానికి కనుబొమ్మలు పైకెత్తాలి, ఆ టైమింగ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషను మామూలు ఎక్స్ప్రెషన్ ఇస్తారు అందరు, కానీ టైమింగ్ అక్షరానికి ఉంటుంది టైమింగ్. ఒక సెంటెన్స్ ఉంటే ఒకే సెంటెన్స్లో 4 రకాల భావాలు ఆ సెంటెన్స్ సంబంధించి ఇవ్వగలదు. సామదాన భేద దండోపాయములు అంటే సామము, దానము, భేదము, దండోపాయం 4 పదాలు ఉన్నాయి ఆ ఒక సెంటెన్స్లో. ఆ 4 ఎక్స్ప్రెషన్స్ ఆవిడలో ఆ ఒక సెంటెన్స్ చెప్పమంటే 4 ఎక్స్ప్రెషన్లో టక్కన 4 చెప్పగలదు. సామము కనపడుతుంది, సామధాన టప్పని ఆ స్ప్లిట్ సెకండ్లో ఎక్స్ప్రెషన్స్ మార్చేసేసి, అంటే ఒక సెంటెన్స్లో 4 భావాలున్నా, 5 భావాలున్నా, 2 భావాలున్నా ఆ భావ ప్రకటన, ఆ వాక్యానికి సంబంధించిన పదానికి సంబంధించిన భావ ప్రకటన వాళ్ళు అంత విస్తృతంగా ఉంటుంది, అంత క్లారిటీగా ఉంటుంది. సౌండ్ క్లోజ్ చేసేసి ఆ ఎక్స్ప్రెషన్ వింటే మనకు అర్థమైపోద్ది. ఒకటి ఎక్స్ప్రెషన్ చూస్తే సౌండ్ ఆఫ్ చేసి వింటే కూడా మనకు అర్థమైపోద్ది ఎలాంటి సీన్ ఉందో, ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉందో, ఏమిటి కథ నడిచిపోద్ది. అందుకని ఆవిడ లావ్ అయినా కూడా హీరోయిన్గా, నార్మల్గా హీరోయిన్లు సన్నగా నాజుగ్గా అందంగా ఉంటే ఓకే, ఎంత అందంగా ఉన్నా సరే లావ్ అయ్యారు అంటే ఇమీడియట్గా బెటర్, ఎందుకంటే డౌన్ అయిపోతారు. కానీ ఒక్క సావిత్రి ఒక్కటే మహానటి, ఆవిడ ఒక్కటే, అందుకని ఆవిడ మహానటి, ఆవిడ ఒక్కటే లావుగా కూడా హీరోయిన్గా చేస్తూ ప్రజల చేత హర్షధ్వానాలు పొందుతూ నటించేది. ఎందుకు ఉదాహరణ కంచుకోటలో సిగ్గెందుకే చెల్లి స్త్రీకి సిగ్గందమే చెల్లి అని ఒక పాట ఉంది. ఎవరు, దేవిక, సావిత్రి ఇద్దరు కలిసి పాడుకునే పాట. మా నాన్నగారే రాశారు, త్రిపురేణి మహారథి ఆయనే రాశారు ఆ పాట కూడా. ఆ సినిమా డైలాగులు అన్నీ ఆయనే, పాట కూడా ఒక పాట రాశారు. ఆ పాట షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరిగితే ఇద్దరు లావే, ఆవిడ దేవికి కూడా లావే, ఈవిడ లావు. ఇంత లావుతో షూటింగ్ వాళ్ళిద్దరి మీద ఆయన అన్నారు డ్యాన్స్ మాస్టర్, ఇద్దరు ఇంత లావు, వీళ్ళతోటి సాంగ్ జనాలు ఎలా చూస్తారు అని అంటే, అక్కడ ఉన్న రామారావు గారు ఒక డైలాగ్ అన్నారు ఆవిడకన్నా గ్రేటెస్ట్ కదా, ఏం బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు, వారు లావుని ఎవరు చూస్తారు, ఆవిడ క్లోజ్ షాట్ ఒక్కటి అలా తెర మీద కనపడితే ఆవిడ అభినయం చాలు, అన్నీ మర్చిపోతారు, ఎన్ని జనాలు ఆ ప్రేక్షకుల మైండ్లో ఉండదు అంతే. ఆవిడ ఒక క్లోజ్ పడితే చాలు బ్రదర్, అంతకుముందు తర్వాత మర్చిపోతారు. ఆ క్లోజ్ ఎక్స్ప్రెషన్ ఆ మహానటి. వారికి లావు ఏమిటి, వారికి లావు అడ్డు కాదు, అది మన మిగతా వారికి అంతా లావు ఏమీ అడ్డు ఉండదు. ఆవిడ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్, అది కితాబు ఆవిడకి. సాక్షాత్ ఎన్టీ రామారావు గారే. అందుకనే సావిత్రి తర్వాత సావిత్రి లాగా వాణిశ్రీ లాగా ఆఖరికి సౌందర్య. అంతే సావిత్రి ఆ 3 అక్షరాలకి 3 అక్షరాల వాణిశ్రీ 3 అక్షరాల సౌందర్య వచ్చినా కూడా వాళ్ళు లాగా అంతే, లైక్ అలా చేయగలరు అంతే. చెప్తే వాళ్ళు అంటానికి ఆవిడ నో రీప్లేస్మెంట్ ఉండరు. ఒక ఎస్వి రంగారావు గారు కానీ, ఒక సావిత్రి లాంటి వాళ్ళు కానీ, ఒక సూర్యకాంతం లాంటి వాళ్ళు కానీ, సూర్యకాంతం గారి గురించి కూడా మాట్లాడదాం, వాళ్ళకి రీప్లేస్మెంట్ ఉండదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒక ఫినామినల్ నటనలు, వాళ్ళ విగ్రహాలు కానీ, వాళ్ళ ఆకారాలు కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్ భావ ప్రకటన విధానం కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ పాత్రకి తగిన బాడీ లాంగ్వేజ్, పాత్రలోకి వెళ్ళిపోయి ఆ పాత్ర మగ పాత్ర అంటే ఆ పాత్రలోనే ఉంటుంది. వాళ్ళు షూటింగ్ చేసే టైంలో కూడా మేము చూసేవాళ్ళం కదా, ఆ మూడ్లోనే ఉంటారు.
ఓకే. షార్ట్ అవగానే రిలాక్స్ అవ్వటం, షార్ట్ అవగానే మళ్ళీ వేరే ఏంటైనా కథలు మాట్లాడటం, మళ్ళీ షార్ట్లోకి వెళ్ళరు. ఆ రోజు ఆ షూటింగ్ ఆ పాత్రలో ఉన్నట్టు అదే మూడ్లో ఉంటారు. ఆ షార్ట్ అయినాక వచ్చినా కూడా అదే మూడ్లో మాట్లాడతారు. అదే మూడ్లో అంటే ఆ మైండ్ అలా దానికి వెళ్ళిపోతారు. పాత్రలు అంత లీనమైపోయి ఆ రోజు షూటింగ్ అంతా ఉంటుంది. దాంతో అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఆ పాత్రే కనపడుతుంది. మనకి ఆ పాత్ర, ఆ భావము, ఆ ఎక్స్ప్రెషన్ అయ్యే కనపడుతూ ఉంటాయి. కళ్ళమ్మటిని గ్లిజరిన్ వేసుకోకుండా కళ్ళమ్మటి నీళ్ళు తెప్పించగలిగే మహానటులు వాళ్ళు. అవును. కళ్ళమ్మటి నీళ్ళు రావాలంటే మా మిగతా నటులందరికీ గ్లిజరిన్ టచ్ చేసుకుంటారు, వస్తుంది. గ్లిజరిన్ అంటే అటువంటి నీళ్ళు వస్తాయి. అస్సలు వీళ్ళు ఆ సీన్ మూడ్లోకి వెళ్ళిపోతారు, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. వాళ్ళకి షార్ట్లో రెడీ టేక్ అనగానే ఆటోమేటిక్ కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి అంతే. అట్లా నన్ను అంతా గాడ్స్ గిఫ్ట్. తెలుగు కళామతల్లి అదృష్టం. అలాంటి గొప్ప నటుల్ని మన తెలుగు నిలబెట్టినందుకు చాలా గర్వించాలి. ఆవిడ అందుకనే ఆవిడ ఆఖరి రోజుల్లాగా కూడా ఆఖరిలో కూడా మంచిని పెంచాలి. మా నాన్నగారు రాసిన సినిమాలు అయ్యి కానీ మా సినిమాలు ఆఖరి రోజుల్లో పాపం అంతా అయిపోయి సన్నబడిపోయి ఆస్తికి పూలిపోయిన తర్వాత కూడా మా సినిమా మంచిని పెంచాలి. సినిమాలు మా సొంత సినిమా, నాన్నగారు డైరెక్షన్, దాంట్లో యాక్ట్ చేసింది ఆవిడ. మదర్గా, 4 బిడ్డల తల్లిగా పెద్ద బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఆవిడ. ఆ రోజుల్లో కూడా ఆ పర్ఫార్మెన్స్లో కూడా ఆవిడ ఆఖరి రోజుల్లో కూడా ఏం పర్ఫార్మెన్స్. ఆఖరిలో తన బిడ్డని తనే కాలుస్తుంది. దుర్మార్గుడైన బిడ్డని మిగతా బిడ్డల కోసమని ఈ సమాజంలో నా బిడ్డలే అయినా ఈ బిడ్డడు ఈ సమాజానికి పనికిరాడు కనుక జన్మనిచ్చిన నేనే వాడిని జన్మాంతం చేస్తానని ఆ బిడ్డను చంపేస్తుంది. ఆ సీన్ చేసింది పిచ్చెక్కేస్తుంది. ఆ రోజుల్లో కూడా ఆవిడ అంతా మళ్ళీ చూడలేం. వాళ్ళలాంటి ఇతరుల్లో మిగతా నటుల్లో అలాంటి పోలికలు అలాంటి ఏదో ఒక పర్సంటేజ్ చూసుకుని అలాంటి వాళ్ళు అనుకోవచ్చు తప్పితే అలాంటి నటులు మళ్ళీ మనం చూడటం కష్టం. సూర్యకాంతం ఆవిడ సాత్వికురాలు. ఆశ్చర్యపోతారు అసలు ఆవిడ పాత్రల్ని, ఆవిడని చూస్తే ఆశ్చర్యపోతారు. ఆవిడ స్వతహాగా చాలా సాత్వికురాలు, చాలా మెత్తటి మనిషి, చాలా సున్నితమైన మనిషి. పాత్రలో మరి గయ్యాలి. ఇప్పటికే ఆవిడ ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని తరాలైనా ఆవిడ చేసి ఎవరన్నా ఇంట్లో ఏ అత్తన్నా అల్లరి చేస్తూ ఉంటే సూర్యకాంతం అబ్బా వాళ్ళ అత్త సూర్యకాంతం లాంటిది అంటారు. అంత ఇప్పటికీ ఇదే కాబట్టి అంటే ముద్ర పడిపోయింది ఆవిడ పర్ఫార్మెన్స్. అసలు మరి ఎంత ఎలా చేస్తో అర్థం కాదు కానీ మా చాలా సినిమాలు, నాన్నగారి సినిమాలో పాడిమెంట్లు కానీ ఇంకోటి చాలా సినిమాలు చేసింది ఆవిడ. నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. ఆవిడ చాలా అసిస్టెంట్ డైరెక్టర్గా మనం చెప్పాలంటే ఆవిడకి డైలాగ్ ఆవిడేదో ఆ పాత్రకరంగా మనం ఆ స్టైల్లో చెప్తా ఉంటే వద్దురా బాబు మామూలుగా చెప్పరా, నేను అలాంటి దాన్ని కాదురా, అలాంటి దాన్ని నేను నటనరా బాబు, అంతేగాని నిజంగా నేను అలా ఉంటానా, ఏం భయపడగల మామూలుగా చెప్పు అని అంత సాత్వికురాలు. మరి ఆవిడ పర్ఫార్మెన్స్ మళ్ళీ మరొకసారి చూడలేం కదా సూర్యకాంత్. అంటే ఆ రోజుల్లో కూడా ఆ రోజులకి ఈ రోజులు ఎందుకు అలాంటి నటులు ఇవాళ రావట్లేదు? ఏమో ఉన్నారేమో సమాజం ఈ నేల మీద ఉన్నారేమో అలాంటి వాళ్ళు ఉన్నారేమో తెలియదు కానీ ఎందుకు రావట్లేదు అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇలాంటి మహానటులు ఒక ఎస్వీఆర్, ఒక సూర్యకాంతం, ఒక సావిత్రి ఇలాంటి ఆపాదమస్తకం నటించగలిగిన మహానటుడు వీళ్ళు. ఆపాదమస్తకం బాడీలో ఏ పార్ట్లో కెమెరా పెట్టినా ఆ పార్ట్ నటిస్తుంది. అంత గొప్ప నటులు ఎందుకు మనకి మరి అంటే ఇవాళ నటనకు ఆస్కారం తక్కువైన కాదా పాత్రలు వస్తున్నాయి. నటనకు ఆస్కారం తక్కువ. అదేదో నటన అనేది ఆర్టిఫిషియల్ అన్నట్టు, న్యాచురల్. నువ్వు నేను మాట్లాడుకుంటమే నటన, ఇలా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి అని అసలు అంటే నటనకి చేతకాకో, ఒక డిక్షన్లో కరెక్ట్గా డైలాగ్ చెప్పలేకో, ఒక ఎక్స్ప్రెషన్ ఒక డైలాగ్కి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో చేతకాక చేయించుకునేవాడికి తెలియకు. ఇలాంటి రకరకాల కారణం వల్ల నార్మల్గా మాట్లాడటమే యాక్టింగ్. నార్మల్గా మాట్లాడటం యాక్టింగ్ ఎట్లా అవుద్ది? ఇప్పుడు సినిమా ఇట్ సెల్ఫ్ మేక్ బిలీవ్. వచ్చే ప్రేక్షకుడిని నమ్మించటమే. ఇది సినిమానే అని చెబితే వాడికి పెద్ద థ్రిల్ ఏం లేదు. సినిమానే వాడు వచ్చే సినిమాకి వస్తాడు, కానీ వాడిని సినిమాలో నుంచి మనం మైండ్లోకి తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళిపోవాలని వాడు ఇది నిజము అనే మైండ్లోకి వెళ్ళిపోవాలి. అదే అందుకని అంటాడు గ్రేటెస్ట్ డైరెక్టర్ కొరసావా ఏమన్నా అంటే, ద మ్యాన్ హూ చీట్స్ ద ఆడియన్స్ మోర్ అండ్ ద మ్యాన్ హూ మేక్ బిలీవ్ ద ఆడియన్స్ మోర్.
ఈజ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ అన్నాడు. అంటే ఎవడైతే ఆ ప్రేక్షకులను మోసగించగలడో, అంటే వాడు ఎదురు చూసింది రాకుండా, ఎక్స్పెక్ట్ చేసేది రాకుండా మోసగించగలడో, ఎవడైతే వాడిని పరిపూర్ణంగా నమ్మించగలడో వాడే గొప్ప డైరెక్టర్ అన్నాడు. అది బేసిక్. సినిమా అంటే మేక్ బిలీఫ్ అన్నప్పుడు ఏంటి? యాక్టింగే.